నమస్తే నేటి వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గందరగోళంలో రాహుల్ గాంధీ, మీడియా చిట్చాట్లో పివిఎన్ మాధవ్. ఉర్దూ ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు, మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు షరీఫ్. వైఎస్ఆర్ స్ఫూర్తి శాశ్వతం, గూడూరి కార్యాలయంలో ఘన నివాళులు. సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదండి. డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్కి తరలిపోకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ఆర్ తన ప్రజారంజక పాలనతో ప్రజలలో చెరగని ముద్ర వేశారని మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి కొనియాడారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేశారని తెలియజేశారు. విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి బాటలు వేశారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆకాంక్షిత మండలాలని దేశం ప్రపంచం ముందు ఆదర్శవంతమైన మండలాలుగా తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. సమాజానికి ఏం అవసరమో వాటిని ఉపాధిగా గుర్తించి అందులో మహిళల్ని ప్రోత్సహించడంలో చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలియజేశారు. తన పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ వర్గాలకు సంబంధించిన వారి అభ్యున్నతి కోసం ఆలోచిస్తూ కేంద్రం నుండి, రాష్ట్రం నుండి పలు రకాల పథకాలని మంజూరు చేయించి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని శ్రమించే పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారు. ఇప్పుడు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ గురించి, నేపథ్యం గురించి, లక్ష్యాల గురించి, మొత్తం పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్పేసి మాకంటూ మాట్లాడడానికి ఏమీ మిగల్చని 20 సూత్రాల చైర్మన్ లంకా దినకర్ గారు, బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లిన కోహినూరును మళ్ళీ ఎలా వెనక్కి తెప్పించుకోవాలని నరేంద్ర మోడీ గారు పాపం ఆలోచిస్తూ ఉంటే కృష్ణా జిల్లాకు ఒక కొత్త కోహినూరు దొరికింది, ఇంకా ఆ కోహినూరుతో పని లేదని ఇప్పుడే చెప్పారు. అటువంటి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సుహాసిని గారు, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీలత గారు, ఐసిడిఎస్ అధికారి రుక్సానా గారు, ముఖ్యంగా ఇవాళ ఈ సంపూర్ణత అభియాన్ సత్కార కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, ఉద్యోగులు, ముఖ్యంగా ఇవాళ ఈ సత్కార గ్రహీతలు అందరికీ కూడా నమస్కారం. నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక మంత్రం అంటూ చెప్పారు. ఏంటా మంత్రం అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని హిందీలో చెప్పారు వారు. ఇదే మంత్రంగా నా ప్రభుత్వ పరిపాలన సాగుతుంది.
ఈ మంత్రం ఆధారంగానే ప్రజల జీవన స్థితిగతుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని పెంపొందించి తలసరి ఆదాయాన్ని పెంచి వాళ్ళందరినీ దేశ ప్రగతిలో భాగస్వాములు చేసి ప్రపంచంలో భారత్ అత్యధిక అంటే లార్జెస్ట్ ఎకానమీస్లో ఆర్థిక శక్తుల్లో ఒకటిగా చేయాలని ఏం చేయాలో తెలియని గందరగోళంలో రాహుల్ గాంధీ ఉన్నారు. అందుకే ఓటు చోరీ అంటున్నారు. నిజానికి స్వాతంత్రం వచ్చాక ఓటు చోరీ చేసింది కాంగ్రెస్ అని మీడియాతో చిట్చాట్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగనే చిట్చాట్ కార్యక్రమంలో పాల్గొని పరిచయం చేసుకున్నారు. ఎక్కువ ఓట్లు వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాదని నెహ్రూ ప్రధాని అయ్యారని, ఓటు చోరీ ఆ పార్టీకి అలవాటని ఆయన వ్యాఖ్యానించారు. ఓటు చోరీ అనడమే తప్ప ఎన్నికల సంఘం ఛాలెంజ్ చేస్తే సమాధానం చెప్పలేదని అన్నారు. పార్టీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, అలాగనే కూరగంటి సతీష్, యనుమల రంగబాబు, నీరుకొండ వీరన్న చౌదరి, నర్సేపల్లి హారిక, రొంగలి గోపి, అడబాల రామకృష్ణ, డాక్టర్ అనురాధ, అడప వరప్రసాద్, వీరాంజనేయులు, మోదీ, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మీ అందరు పరిచయం చేయాలని చెప్పి మీరందరూ అడిగారు. అర్థం కాలేదు. అలాగే మొన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, ఈ మధ్య రాహుల్ గాంధీకి పని అయిపోయింది. ప్రతి అంశాన్ని అంటే తనకి ఒక గందరగోళ వాతావరణం, ఏం చేయాలో అర్థం కాని ఒక పరిస్థితి. దాని నేపథ్యంలో బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ చోరీ అనే అంశాన్ని ఆయన లేవనెత్తడం. నిజంగా దేశంలో ఓట్ చోరీ చేసిన ప్రథమ పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. సర్దార్ పటేల్ గారిని ప్రధానమంత్రి స్థానం అందరూ కలిసి ఓట్లేసి ఆయన గెలిపిస్తే ఆయన్ని వీటో పవర్తో ఆయన తొలగించి నెహ్రూ గారు ప్రధానమంత్రి అవటం దగ్గర నుంచి ప్రారంభమైంది. ఆ విధంగా ఎన్ని అవకతవకలు చేయాలో ఎలక్షన్ కమిషన్లో అన్ని అవకతవకలు చేసే ప్రయత్నం చేయటం, రిగ్గింగ్లు కానీ, బూత్ దోపిడీలు కానీ, ఈ విధంగా అనేక రకాల చరిత్ర కలదు. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా గాంధీ పరివార్ అంటే ఈ నకిలీ గాంధీ పరివార్ చేస్తూ వచ్చింది. దీనిపైన పెద్ద ఎత్తున మొదటి నుంచి మేము పోరాటం చేస్తాం. తాజాగా బీహార్ నేపథ్యంలో ఏవైతే మాటలు మాట్లాడారో అవన్నీ ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసినా ఇవాళకి ఒక్క సాక్ష్యం కూడా ముందు పెట్టలేని, ఆ విధంగా పలాయన చిత్తగించిన వ్యక్తి అత్యంత దిగజారే విధంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా స్వయంగా ప్రధానమంత్రి యొక్క తల్లిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏదైతుందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇవి నిరసనలు తెలియజేశాం. కాంగ్రెస్ ఒక పనికిమాలిన పార్టీగా, ఒక పనికిమాలిన నాయకుడి యొక్క నేపథ్యంలో నడుస్తుంది అనేది ప్రజలందరూ అవగాహన చేసుకున్నారు. కనుక దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. కొంతమూరు సమీపంలోని ఎలిమెంటరీ స్కూల్, జెడ్పీ హై స్కూల్ ని షరీఫ్ పరిశీలించారు. ఇక్కడ ప్రజల మనోభావాల్ని గుర్తించి హైస్కూల్లో ఉర్దూ భాష తెలిసిన ఉపాధ్యాయులను నియమించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 12 ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పరిస్థితుల ఆధారంగా ఇంగ్లీష్ మీడియంలో బోధనను కూడా అందుబాటులోకి తెస్తూ ఎలిమెంటరీ, అప్పర్ ఎలిమెంటరీ, హై స్కూల్, జూనియర్ కళాశాలలో ఉర్దూ నేర్చుకునే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో వేల మంది ముస్లిం కుటుంబాలు ఉన్నాయని, వారి కోరిక మేరకు విద్యా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ప్రభుత్వ సలహాదారు షరీఫ్ పర్యటనకు రావడం ఆనందదాయకమని చెప్పారు. అనంతరం అక్కడి ముస్లిం కుటుంబాలతో, ఉపాధ్యాయులతో, స్థానిక పెద్దలతో సమావేశమయ్యారు. ఓకే సార్. ఓకే. తమ్ముడు లేకమ్మా. ఓకే. డివో రైట్ అండి సార్. ఒకసారి చూడండి సార్. అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు నివసిస్తున్న ప్రాంతం కొంతమూరు. కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి.
ఇక్కడ వారికి విద్యా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం సోదరులు షరీఫ్ గారు కూడా ఇవాళ పరిశీలన కోసం వచ్చారు. మన దీంట్లో ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్లో ఒక 100 పైచలకు, అలాగే హై స్కూల్లో ఒక 134 మంది చదువుకుంటున్నారు. కానీ హై స్కూల్లో ఉర్దూ మీడియం లేదు, ఉర్దూ క్లాసులు కూడా నడవటం లేదు. ఉపాధ్యాయ నియామకం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మదర్సాలో ట్రైనింగ్ అవుతున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో లేదు. దీనికి ఉపాధ్యాయుల నియామకం జరగాలి, దానికి ఒక సజెషన్ ఇచ్చారు. సర్వశిక్ష అభియాన్లో కొంతమందిని తీసుకొని ఇక్కడ క్లాసులు ఉర్దూలో పాఠశాలలో క్లాసులు నడవాలనే ఆలోచనలో మనం కార్యక్రమం తీసుకున్నాం. దానికోసం ప్రయత్నం చేస్తాం. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు అంకితమైన జగన్ కి ప్రతి ఒక్కరూ మద్దతిచ్చి మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తిలక్ రోడ్లోని పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ వైఎస్సార్ ఆశయ సాధనకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడు డాక్టర్ వైఎస్సార్ అని చెప్పారు. రైతు బంధువుగా, ఆరోగ్యశ్రీకర్తగా ప్రతి గృహంలో ఆయన జ్ఞాపకం నిలిచిపోయిందని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్తో ఎంతో మంది ఉన్నత విద్యను అభ్యసించేందుకు కృషి చేసి అనేక కుటుంబాల స్థితిగతుల్ని అభివృద్ధి చేశారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ మాజీ అధ్యక్షులు తోట రామకృష్ణ, పెద్దేవం గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో 175 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద ఆశీర్వచనంతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ పర్యవేక్షణలో ఆలయ కమిటీ చైర్మన్ మద్ది నారాయణరావు, మాటూరి సిద్ధార్థ ఉత్సవ కమిటీ భక్తుల సహస్ర దీపాలంకరణకు సహకరించారు. బ్రింగుమల్ల వెంకట సుబ్బారావు, సుజాత, కుకునూరు వీర వెంకట రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతులచే ఈ సహస్ర దీపాలంకరణ జరిగింది. భక్తులు వెలిగించిన దీపాలతో శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయానికి కొత్త శోభ సంతరించింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కమిటీ, నల్లం ఆనంద్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్ అందిస్తామని కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చే చౌదరి, రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారులు మహమ్మద్ షరీఫ్ పేర్కొన్నారు. కొంతమూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందించే కార్యక్రమంలో వారు పాల్గొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల వద్ద నుంచి అభిప్రాయాలని అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా దివ్యాంగుల నకిలీ సర్టిఫికెట్లు పుట్టించి అనర్హులు చాలా మంది పెన్షన్ పొందుతున్నారని, వారందరినీ రీవెరిఫికేషన్ చేసి అనర్హుల్ని తొలగించి అర్హులకి ఇచ్చేందుకు ప్రక్రియ ప్రారంభించామని తెలియజేశారు. గ్రామ పార్టీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, రాష్ట్ర మైనార్టీ నాయకులు షేక్ సుబాన్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, సొసైటీ చైర్మన్ అడ్డాల శ్రీను, డైరెక్టర్ యమన నారాయణ గౌడ్, ఉండవల్లి బంగారాజు, తాడేపల్లి నాగరాజు, షేక్ కాసిం, ఉమర్, పాలడుగుల శ్రీనివాస్, గోక శ్రీను, దండమూడి శ్రీహరి, పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. దొంగ గారు బొమ్మ ఉండదు. స్థానిక లలితానగర్ 6వ వీధిలో టీడీపీ నాయకుడు ఆడారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 11వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఉత్సవాలలో భాగంగా సహస్ర దీపాలంకరణ కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. ఆడారి లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చి వినాయకుడి చెంతన సహస్ర దీపాలంకరణతో భాగంగా దీపాలు వెలిగించారు. ఆ దీపాలతో మండపం కొత్త కాంతులీనింది. ఆ గణనాథుని అనుగ్రహం ప్రజలందరిపైన ఉండాలని పూజలు నిర్వహించారు. స్థానిక నాయకులు సురేష్ కుమార్, డి నాగేంద్ర, పి సతీష్, దుర్గా, భవానీ, రాజేష్, ప్రకాష్ రావు, పరమేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ పసుపు కలర్ బార్డర్ చుట్టూ రావాలి. చున్నీళ్లు జాగ్రత్త.
जय गणेश महाराज की, जय गणेश महाराज की, गोविंदा गोविंदा गोविंदा। गणेश महाराज के, ये बोला गणेश महाराज के। ओम नमः शिवाय, ओम नमः शिवाय, गोविंदा। చూసుకోండి, చున్నీలు అయ్యి ఎక్కించండి. కొద్ది పిల్లలు లాంటి వాళ్ళు లోపలికి వెళ్ళండి. దయచేసి నిదానం పాటించండి. ఈ పక్కన కదా, ఆ పక్కన కూడా. కాతేరులో 2 అంగన్వాడీ సెంటర్ని సిడిపిఓ ప్రాజెక్టు డైరెక్టర్ గౌరీ మంగళవారం సందర్శించారు. ముందుగా పిల్లలతో కలిసి భోజనం చేశారు. కొత్త బాలిక సంరక్షణ పథకం డబ్బులు ఇప్పించాలని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానపు యేసు ఈ సందర్భంగా స్టేట్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానపు యేసు ఆమెను కలుసుకుని కొత్త బాలిక సంరక్షణ పథకం 2005లో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 ఆడపిల్లలకి 60,000 రూపాయలు, ఒక ఆడపిల్లకి ₹1,00,000 డిపాజిట్ చేసి 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వస్తాయని చెప్పారని ప్రస్తావించారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఐసి బాండ్లు మెచ్యూరిటీ సమయం దాటిపోయి 2 ఏళ్లు అవుతున్నా ఎలాంటి డబ్బులు అందలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని సిడిపిఓ గౌరీ తెలిపారు. అంగన్వాడీ సూపర్వైజర్ సింహాచలం, టీచర్ సరస్వతి, ఆయా పూర్ణిమ, బలగం కిరణ్, కండెల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నేను ఐసిడిఎస్ సిడిపోని రాజానగరం. ఈరోజు కాతేరు సెంటర్ కానీ ఇలా రాగానే మనకి ఇక్కడ ఎలిజిబుల్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి ఒక మదర్ పట్టుకొని వచ్చారు. అంటే ఈ జీసీపీఎస్ బాలికా సంరక్షణ పథకం కింద ఈ బాండ్స్ నాకు చూపించడం జరిగింది. యాక్చువల్గా ఈ బాండ్స్ అంటే 2004లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ లబ్ధిదారులు ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో వీళ్ళకి ఆల్రెడీ 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి, దీనికి సంబంధించి మేము కూడా మా దగ్గర ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి మేము ఆల్రెడీ మా పై అధికారులు కూడా లిస్ట్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి మనకి ఎప్పుడు బడ్జెట్ రిలీజ్ చేస్తే దీన్ని వెంటనే మేము ఆ లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మేము పరిశీలించడానికి వెళ్ళాం. ఇలా అధికారులు కూడా రావడం ఇది మంచి పరిణామం. ఇది ఇలా ప్రతి అంగన్వాడీ స్కూల్ కూడా మేడం గారు ఇలాగే విస్తారిస్తూ ప్రజలకి, పిల్లలకు అలాగే అనేకమైన ఇబ్బందులు ఉంటే తక్షణమే అవి పరిశీలించాలని చెప్పి మేము కూడా కోరడం జరుగుతుంది మేడం గారిని. మంచి వాతావరణంలో మేము మాట్లాడినందుకు మా ఏరియా రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. చాలా సంతోషం మేడం గారు, గౌరీ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గందరగోళంలో రాహుల్ గాంధీ, మీడియా చిట్చాట్లో పివిఎన్ మాధవ్. ఉర్దూ ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు, మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు షరీఫ్. వైఎస్ఆర్ స్ఫూర్తి శాశ్వతం, గూడూరి కార్యాలయంలో ఘన నివాళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.